మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. నేను మీ స్మైలీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు చాలా చిన్న వయసులోనే మంచి క్యారెక్టర్స్ తో, మంచి అవకాశాలతో సినిమాల్లోను సీరియల్లోను మంచి పేరుని ప్రఖ్యాతను అయితే సంపాదించుకున్నాడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్. సో లెట్స్ వెల్కమ్ ఉజ్వల్. హాయ్ ఉజ్వల్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నీ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. అంటే ఎవరు సజెస్ట్ చేస్తారు, మమ్మీనా నువ్వేనా? లేదు, నేను ముందు ఇండస్ట్రీకి వచ్చే ముందు మోడలింగ్ చేస్తుండే. అచ్చా, మోడలింగ్. ఓ, అందుకే నా అవుట్ఫిట్. సో అక్కడి నుంచి ఐడియాస్ వచ్చాయి. అచ్చా, ఓకే, నైస్ అవుట్ఫిట్. థ్యాంక్ యూ. ఓకే, అసలు ఉజ్వల్ నేమ్ మమ్మీదా లేదంటే డాడీయా? ఎవరు అంటే ఫస్ట్ ఆ నేమ్ ని సెలెక్ట్ చేశారు? ఉజ్వల్ అని లైక్ చాలా పేరు యూ నుంచి సెలెక్ట్ చేయమన్నారంట. సో వాళ్ళు గూగుల్ నుంచి అంతా తీసుకొచ్చి కొన్ని నేమ్స్ చేశారంట. దానిలో మమ్మీ ఉజ్వల్ బాగుందని ఉజ్వల్ పెట్టారు. చాలా బాగుంది, నైస్ నేమ్. అంటే చాలా డిఫరెంట్ గా కూడా ఉంది నీ నేమ్ అన్ని నేమ్స్ తో కలిపితే. ఓకే, అసలు మీ ప్రాపర్ ఎక్కడ, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు తెలిసి మా ప్రాపర్ అయితే హైదరాబాద్ అక్క. ఓకే, ఫ్యామిలీ మదర్ ఏం చేస్తుంటారు? మమ్మీ జాబ్ చేస్తుంది యుఎస్ బ్యాంక్ లో, ఇంకా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే, అంటే నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలని నీకు ఎందుకు అనిపించింది? లైక్ చిన్నప్పటి నుంచి అదొక ప్యాషన్ ఉండే నాకు, ఆర్టిస్ట్ అవ్వాలి అని. మూవీస్ చూస్తా, సీరియల్స్ చూస్తా, అలా యాక్టింగ్ డెవలప్ చేసుకొని వచ్చాను. అసలు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఈ ఆర్టిస్ట్ అవ్వాలి, ఇటు సైడ్ ఇండస్ట్రీ లైఫ్ చేయాలి అనేది? నాకు ఇన్స్పిరేషన్ అంటూ లైక్ ఆర్టిస్ట్ లో అందరూ అందరు ఇన్స్పిరేషన్ నాకు ఆర్టిస్ట్ లో. ఎందుకంటే అందరూ పొద్దున లేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ వదిలేసి ఈవినింగ్ అంతా షూటింగ్ చేసి మళ్ళీ రాత్రి వచ్చి పడుకొని అలా చేయడం అంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేస్తున్నారు కొన్ని రోజులు. సో అందరు ఇన్స్పిరేషన్ నాకు, ఎవరెవరు యాక్టింగ్ చేస్తారు. మరి ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు, ఏంటి? నేను 7th చదువుతున్నాను. 7th. అసలు నువ్వు ఏ ఇయర్ లో స్టార్ట్ చేసావు, అంటే ఏ క్లాస్ లో స్టార్ట్ చేసావు? నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ క్లాస్ నుంచే. ఇప్పుడు 6-7 years అయింది నువ్వు ఈ 7 years అయింది. అదే ఈ ఫీల్డ్ లోనే ఉంది. అవును, ఎలా అనిపిస్తుంది మరి? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఆపర్చునిటీస్ వస్తే బాగుంటుంది. అంటే స్కూల్ లైఫ్ బాగుంది అనిపిస్తుందా లేదంటే ఇండస్ట్రీ లైఫ్ బాగుంది అనిపిస్తుందా? స్కూల్ లైఫ్ అయితే అందరు చేయాలి వాళ్ళ చైల్డ్హుడ్ లో. ఇండస్ట్రీ లైఫ్ నాకు ఒక ప్యాషన్ లాగా రెండు బ్యాలెన్స్ చేస్తున్నా. ఒక డైలాగ్ చెప్తావా, అంటే మూవీస్ లో నుంచైనా సీరియల్స్ లో నుంచైనా? ఓకే, ఇది నా ఫస్ట్ మూవీ డైలాగ్. నేను లైక్ ఈ డైలాగ్ కోసం నేను చాలా నేర్చుకున్నాను ఈ డైలాగ్ ని లాక్డౌన్ లో కూడా. అంటే లాక్డౌన్ లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళి మూవీ ఆఫీస్ కి అక్కడ నేర్చుకునేవాడిని డైలాగ్ ఎవ్రీడే. ఒక 1 month నేర్చుకునే డైలాగ్ ని. అంటే ఆడిషన్ లో ఇచ్చావా? ఇది సెలెక్ట్ అయినా మూవీకి. అంటే ఆడిషన్ ఉంటది కదా? ఆడిషన్ సెలెక్ట్ అయిపోయాను. ఆ మూవీలో డైలాగ్ కావాలి. నేను ఇక్కడ కులాసా కూర్చోడానికి రాలేదు, నా ప్రజల్ని నానాంశాలు పెట్టి నాతో స్నేహం చేస్తారు ద్రిఫట్. అయినా నువ్వు ఇంత నీచుడివి, రూప రాక్షసుడు అనుకోలేదు. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని నాశనం చేసి నీ కాళ్ళు కడిగే పట్టే సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉంటారు. నన్ను నాశ పెట్టే వేతపైతమని తండ్రి సెటలు చెప్పుకో. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాల ఎదుట వంగి వంగి సలాంలు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డలేసుకొని వర్తకమైన పేరున ఊరూరు తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు జోలు పట్టి తిరుపులు ఎత్తినప్పుడు ఎక్కడుంది రుద్రఫర్ట్? మీ బ్రిటిష్ సామ్రాజ్యం పొరపాటున కూడా వచ్చేది రుద్రఫర్ట్. ఇది నా భూమి, ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం, మట్టి పవిత్రం, అల్లలు కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మకే నీ పుణ్య భూమిలోనే పడతా, నా ప్రజల సంస్థకి పాటు పడతా. సామ్రాజ్యం అంటే పొరుగున భిక్షం కాదు, పోరాడి గెలుచుకున్న హక్కు. రక్త మాంసాలు దారపోసి మనని మనం రక్షించుకోవాల్సిన వరం. నిన్ను కోరితే అలా అలాంటి సామ్రాజ్యం కాదు. ఎక్కడ మనుషులు తలెత్తుకొని తిరగలరో, ఎక్కడ మనుషులకి ఏ భయం లేదో అలాంటి సామ్రాజ్యం కావాలి. నిద్రుందా? వావ్, సూపర్. అసలు ఎంత బాగా చెప్పావు. నీకు ప్రాంప్టింగ్ కూడా అవసరం లేదేమో కదా? లేదు, సీరియల్ లో చెప్తారు. అవునా? ఇంత పెద్ద డైలాగ్ ని గుర్తుందా మరి?
అంటే ఎంత నువ్వు ఇది అంటే గుర్తు పెట్టుకున్నావు, ఎలా గుర్తు పెట్టుకున్నావు? అది అప్పుడు నేర్చుకుంటా, ఆడియో వినుకుంటా గుర్తు పెట్టుకున్నాను. అంటే మమ్మీ వాళ్ళు కానీ డాడీ అందరూ అంత ఫ్యామిలీ నేర్పించారు నాకు. ఇండస్ట్రీకి రావడంలో అంత ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అందరు నేర్పించారు. అంటే ఇలా యాక్టింగ్ చేయాలి, ఇలా చేయాలి అని ఎవరు నేర్పించారు ఫస్ట్? ఫస్ట్ అయితే నాకు ఎవరు నేర్పిలేదక్క, నిజం చెప్పాలి. ఓన్ గానే నేర్చుకున్నా. దాని తర్వాత ఏమన్నా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ కావాలన్నా, ఐస్ స్ప్రెడ్ చేయాలన్నా మమ్మీ చెప్పేది, అందరు చెప్పేవాళ్ళు ఫ్యామిలీలో. అయితే ప్రాంప్టింగ్ సీరియల్స్ లో ఉంటది, సీరియల్స్ లో ప్రాంప్టింగ్, మూవీస్ లో ఉండదు. ఓకే, ఎన్ని సీరియల్స్ చేసి ఉంటావు? నేను ఒక 6-7 చేస్తుంటాను. 6-7 ఒకసారి చెప్తావా ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ నిండు నూరేళ్ల సావాసం నడుస్తుంది, ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది. ఓకే, జీ తెలుగులో నాగభైరవి, పాపేమ జీవన్ జ్యోతి, కృష్ణ తులసి, ఇంకా 2 చేసాను, మర్చిపోయాను నేను. ఇందులో నీకు బాగా నచ్చే సీరియల్ ఏంటి? బాగా ఇప్పుడు ప్రెసెంట్ నిండు నూరేళ్ల సావాసం. ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది కాబట్టి చెప్తున్నావా? లేదు, అక్కడ అందరు హీరో హీరోయిన్స్ పిల్లలు అందరు బాగుంటారు. నువ్వు ఎక్కువ ఎవరితో క్లోజ్ ఉంటావు? ఎవరు నీకు ఇష్టం ఈ సీరియల్లో? ఈ సీరియల్లో నేను క్లోజ్ అంటే రిచర్డ్ అన్న, పల్లవి అక్క, ఇంకా పిల్లలు, వీళ్ళతో క్లోజ్ ఉంటాను ఎక్కువ. ఓకే, ఎన్ని మూవీస్ చేసావు? ఒక 7-8 చేశాను అక్క. అందులో నీ ఫేవరెట్ మూవీ? నా ఫేవరెట్ మూవీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది నెట్ఫ్లిక్స్ లో, ఆయి ఉంది కదా, దానిలో నా పార్ట్ కూడా పక్కకి తీస్తే ఫుల్ మూవీ చాలా కామెడీ ఉంది, లాస్ట్ లో ట్విస్ట్ కూడా. సో అది నాకు చాలా నచ్చింది. ఓకే, ఏ హీరోస్ తో చేసావు? నేను నారాయణ నితిన్ సార్, మురళీమోహన్ సార్, అండ్ రాధా మ్యామ్, చిరంజీవి సార్ తో చేశారు కదా, ఇంకా రాధా మ్యామ్, రాధిక మ్యామ్, ఇంకా రమ్యకృష్ణ మ్యామ్, ఇంకా అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ తోనే స్టార్టింగ్ నువ్వు పెద్ద పెద్ద యాక్టర్స్ తో చేసావు అనమాట? లేదు, ఇదంతా జీ తెలుగు ఈవెంట్స్ లో. జీ తెలుగు ఈవెంట్స్. ఓకే, తర్వాత ఓకే ఓకే, అంటే వీళ్ళందరితో ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపించింది? అంటే పెద్ద పెద్ద అంటే చాలా ఇయర్స్ నుంచి వీళ్ళు చేశారు కదా, మురళీమోహన్ గారు గాని, రమ్యకృష్ణ గారు, చిరంజీవి గారు, వీళ్ళందరితో నీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ అనుకుంటాం కానీ చాలా ఫ్రెండ్లీ ఉన్నారు వాళ్ళు, బాగా మాట్లాడారు మాతోటి. అంటే నువ్వు స్కూల్ చదువుతున్నావు కదా, ఇప్పుడు స్కూల్ లైఫ్ బాగుందా లేదంటే ఇండస్ట్రీ లైఫ్ బాగుందా? నాకు రెండు నచ్చాయి. రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? అంటే స్కూల్ కి ఎన్ని రోజులు వెళ్తావు? స్కూల్ హార్డ్లీ మంత్ లో ఒక 3-4 టైమ్స్ వెళ్తావు. 3-4 days ఓన్లీ అంతే? మరి సార్స్ కానీ ఏమన్నారా? లేదు, నాకు ప్రిన్సిపల్స్, టీచర్స్ చాలా సపోర్టివ్ ఉన్నారు. అంటే ఏ ర్యాంక్ వస్తుంది, ఎలా వస్తుంది? యావరేజ్ గానే వస్తుంది. అంటే 1 day బ్యాటింగ్ అంటారు కదా, అలానా? 1 day నైట్ చదివితే చాలా? లేదు, షూట్ అది కూడా ఉంది, కానీ షూట్ లో టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు చదువుకుంటా. షూట్ లో వెళ్తుండి అంటే ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ చదువుతూ ఉంటారు. అంటే ఇప్పుడు షూట్ చేస్తూ ఉంటారు కదా, మళ్ళీ అంటే ఇప్పుడు చదవాలి అనిపిస్తుందా షూట్ లో ఉన్నప్పుడు? కానీ చేయాలి కదా, తప్పదంట. అంటే ఎన్ని రోజులు షూటింగ్ ఉంటది ఇప్పుడు మూవీస్ కి వస్తే? మూవీస్ అది సీన్ బట్టి లేకపోతే మూవీస్ బట్టి ఉంటది అక్క. నీకు ఏ క్యారెక్టర్ ఎక్కువగా వచ్చాయి? ఏ క్యారెక్టరా? అందరికంటే ఎక్కువ అయితే విలేజ్ బాయ్ లాగా వచ్చాయి నాకు. విలేజ్ బాయ్ లాగా అంటే విలేజ్ రోల్సా? విలేజ్ రోల్స్ లో ఒక 2-3 మూవీస్ చైల్డ్ హీరోగా చేశా. అంటే నీకు ఎక్కువ ఏ క్యారెక్టర్ ఇష్టం? అంటే కోపంగా ఏదైనా చేయడం ఇష్టమా లేదంటే అన్ని చేయడం ఇష్టం? అంటే ఫేవరెట్ అంటే ఒకటి ఉంటదిగా, నేను ఎప్పుడైనా నాకు ఈ మూవీలోని ఇలాగా కోపంగా వస్తే బాగుండు అలా ఎప్పుడైనా అనిపించిందా? నీకు ఎప్పుడైనా సరే ఈ డైరెక్టర్ తో చేయాలి, రాజమౌళి సార్ తో చేయాలి అలా ఏమైనా అనిపించిందా? అందరికి డ్రీమే కదక్క. ఇప్పుడు ప్రెసెంట్ అనిపిస్తుందా మరి? ఏ హీరో అంటే నీకు ఇష్టం? నాకా అందరు హీరోలు ఇష్టం. ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా, ఫేవరెట్ అంటూ ఒకళ్ళు ఉంటారు. లేదు, నాకు అందరు ఇష్టం. అందరు ఇష్టం. అంటే ఏ హీరోతో చేసినా నీకు ఓకే, ఛాన్స్ వస్తే చేస్తావు. ఇప్పుడు ఎప్పుడైనా అనుకున్నావా నాకు ఖుషి మూవీలో కానీ పుష్ప 2 లో కానీ ఛాన్స్ వచ్చుంటే బాగున్ను చైల్డ్ ఆర్టిస్ట్ గా అని అనిపించిందా? అనిపిస్తుంది అక్క, అందరికి అనిపిస్తుంది, కానీ మన లక్ ఏది ఉంటది వస్తుంది.
మూవీస్ లో నుంచి కానీ సీరియల్స్ లో నుంచి కానీ ఒక మంచి డైలాగ్ కొంచెం కోపంగా ఉండేది ఒకటి చెప్పు. కోపంగా ఉండేది, రే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కొడుకువి, మా దగ్గరే ఆడుకుంటున్నావురా, పక్క గ్రౌండ్ కి వెళ్ళి ఆడుకో. ఏ ప్రిన్సిపల్ మ్యామ్ కంప్లైంట్ చేస్తా ఇంకోసారి నువ్వు ఇక్కడ ఉంటే, వెళ్ళు పక్క గ్రౌండ్ కి వెళ్ళి ఆడుకో. ఆంటీ చూడండి ఆంటీ, వీడు ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ కొడుకు. అది కాదా ఆంటీ, అసలు వీడు మన క్లాస్ దగ్గర ఉండడం ఏంటి, తెనాలి దగ్గర కూర్చోవడం ఏంటి, నేను అసలు ఉండనండి స్కూల్లోనే. ఇప్పుడు కానీ వీడు వెళ్ళకపోతే నేను మీ మీద ఇక వీడి మీద కంప్లైంట్ చేస్తానంటే ప్రిన్సిపల్ మ్యామ్ మీద. వావ్ నైస్, చాలా బాగా చెప్తున్నావుగా ఎక్స్ప్రెషన్స్ కానీ. అసలు ఫస్ట్ ఎలా అంటే ఈ సినీ ఫీల్డ్ లో అంటే అడుగు పెట్టే అవకాశం నీకు ఎలా వచ్చింది? ఫస్ట్ మోడలింగ్ చేసాం అక్క మేము. అది చేసినప్పుడు లైక్ ఒక అన్న చెప్పారు ఇలా మూవీస్ కి తీసుకెళ్ళండి అని. అలా ట్రై చేస్తా నేను ఫస్ట్ మూవీ డైలాగ్ చెప్పాను చూడండి, అది ఆ మూవీలో సెలెక్ట్ అయ్యాను చైల్డ్ హీరోగా. దానికోసం మేము ఏదో ఊరికి వెళ్ళాము, అక్కడ 5 days షూట్. అక్కడ కూడా అందరు బాగా మాట్లాడారు. అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే నీకు ఎక్కువగా మమ్మీ సపోర్ట్ చేసేవారా లేదంటే డాడీ సపోర్ట్ చేసేవారా? నాకు ఎప్పుడు మమ్మీ డాడీ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉండేది. అంటే నీకు స్కూల్ లైఫ్ ఎలా అనిపించేది? అంటే ఎప్పుడైనా సరే నేను స్కూల్ లైఫ్ మిస్ అవుతున్నాను, ఎక్కువ ఇండస్ట్రీలో షూటింగ్స్ లో బిజీ అవుతున్నా అనిపించిందా? అంటే ఎప్పుడన్నా స్పెషల్ ఈవెంట్ ఉందనుకోండి స్కూల్లో, దానిలో ఫ్రెండ్స్ అందరు ఎంజాయ్ చేస్తారు, నాకు కూడా ఎలా అనిపిస్తే ఒక సైడ్ లో నాకు కూడా ఎలా అనిపిస్తుంది క్యాన్సిల్ చేసుకుని. కానీ ఒకసారి నేను అనుకుంటా, నాకే కదా ఇండస్ట్రీ ఇష్టం వచ్చింది, నేనే కదా దీనిలో వచ్చాను, 2 decisions వద్దని నేను షూటింగ్కి వెళ్తున్నాను. ఇప్పుడు స్కూలా లేదు అంటే ఇండస్ట్రీ అంటే ఏం చెప్తావు? నేను ఇన్ని రోజులైతే 2 బ్యాలెన్స్ చేసి వచ్చాను అక్క. ఇప్పుడు కూడా నేను అదే చెప్తా, 2 బ్యాలెన్స్ చేస్తాను. ఒకవేళ నీ 10th అయిపోయింది, ఒక చాలా మంచి అవకాశం ఉంది, అక్కడ స్కూల్ కి వెళ్ళడానికి అవ్వట్లేదు, అప్పుడు ఏది చూస్ చేసుకుంటావు? స్కూల్ అంటే కాలేజా లేదు అంటే ఇండస్ట్రీనా? లైక్ 1 year గ్యాప్ తీసుకున్నా ఏం కాదు ఏ ఫీల్డ్ లో అన్నా. సో 1 year గ్యాప్ తీసుకుంటా మూవీస్ కి వెళ్ళి, 1 year గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి 11th 12th ఇంజనీరింగ్ చేస్తాను. అంటే ఫస్ట్ సినిమా లైఫ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అంటావు. అంటే నువ్వు యాడ్స్ కూడా చేసావని విన్నా, ఎన్ని యాడ్స్ చేసావు? అంటే ఏమేమి యాడ్స్ చేసావు? అమూల్ యాడ్, బాల్ భారత్ యాడ్, అరుణ్ యాడ్, అండ్ ఇంకా మార్గదర్శి యాడ్, చెన్నై రియల్ ఎస్టేట్ యాడ్, అండ్ చెన్నై బిల్డింగ్స్ యాడ్ 6 చేశాను. నీకు బాగా నచ్చేది ఏ యాడ్? నాకు అమూల్ యాడ్. అందులో కొంచెం బాగుంటది, బాగా కనిపిస్తుంది, క్యూట్ అనా? కాదు, అక్కడ ఫేవరెట్ ఏంటంటే లైక్ కొంచెం షార్ట్ అవుతానే ఉంది. ఆ రోజు నేను 3-4 ఇది తాగేసాను అమూల్ కూల్. అది బాగా నచ్చింది నాకు మెమరీస్. తాగిన తర్వాత డైరెక్టర్ సార్ అన్నారు ఇలా రావాలని. దాని తర్వాత కూడా మళ్ళీ 5 తాగాను, అది ఇంకా రాలేదండి. అంటే అది రాక నువ్వు అని తాగావా, నచ్చి తాగేసా? లేదు, రాక తాగాను. ఓకే. అంటే స్కూల్లో ఫ్రెండ్స్ తో అలా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? స్కూల్లో ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు లైక్ నాకు ఒక డైమండ్స్ దొరికారు మా స్కూల్లో. ఆర్యన్, దేవాంశ్, జార్డన్, వీళ్ళందరూ లైక్ మరి వెళ్ళంగానే మంచిగా ఆడుకుంటా క్లాస్ మధ్యలో ఆడుకుంటా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. నీకు మంచి మెమరబుల్ మూమెంట్ అంటే స్కూల్ లైఫ్ లో ఏంటి? స్కూల్ లైఫ్ లో మెమరబుల్ మూమెంట్ అంటే ఫ్రెండ్స్ తో గానీ, లేదంటే టీచర్స్ తో గానీ, లేదంటే నీకు వచ్చే మార్క్స్ తో గానీ ఏదన్నా మెమరబుల్ డేవా? ఇది ఐ థింక్ నా 5th class లో అయింది. ఇది లైక్ స్పోర్ట్స్ డే అని ఉంటుంది అక్క, దానిలో అంతా స్పోర్ట్స్ చేస్తాం. మనకి యాన్యువల్ డే ఉంటుంది, స్పోర్ట్స్ డే ఉంటుంది. సో దట్ వాస్ స్పోర్ట్స్ డే. సో అప్పుడు గ్రౌండ్ ఈవెంట్ అనమాట అది. సో గ్రౌండ్ కి వెళ్ళాం మేము. గ్రౌండ్ కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఆ రోజు ఫ్రెండ్స్ తో అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం గ్రౌండ్ తో వెళ్ళి. తర్వాత బస్ లో వచ్చేటప్పుడు థమ్స్ అప్, స్ప్రైట్, మౌంటైన్ డ్యూ అంతా తాగేసాను నేను. అది కూడా 1 liter అన్ని. ఓ మై గాడ్, ఒకేసారి అలా 3 days తాగిన తర్వాత సిక్ అయిపోయా. ఒకేసారి తాగేవన్నీ? అంటే ఏదైనా ఇది పెట్టారా లేదంటే జస్ట్ క్యాజువల్ గా? క్యాజువల్ గా లైక్
అప్పుడు 2022 ఎంతో హ్యూమిడిటీ ఉండే అక్క. అందుకు తాగేసావు. యా, ఇప్పటికైనా ఒకేసారి నీ ముందు మౌంటైన్ డ్యూ, మెరిండా, స్ప్రైట్, థమ్స్ అప్ అయితే ఇప్పుడు అంతా నేను మానేసా. అంటే నీ కెపాసిటీ అన్ని బాటిల్స్ ఒకేసారి తాగేయగలరు. అది అప్పుడు ఉండే, ఎప్పుడు అంత లేదు. అప్పుడులోనే అలా. సరే, ఫస్ట్ క్లాస్ లోనే నువ్వు స్టార్ట్ చేసావు అంటే ఇండస్ట్రీ లైఫ్ అనేది అన్నావు కదా. సో అప్పుడు ఎలా అనిపించింది? అప్పుడు ఏం తెలియదు కదా, అంటే ఎలా చేయాలి యాక్టింగ్, అందరూ వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వీళ్ళందరితో ఎలా చేయాలి అనే భయం వేసిందా? భయం అయితే నాకు ఏం లేదు అక్క అప్పుడు. లైక్ అప్పుడు చూద్దాం, నా ఫస్ట్ యాడ్ ఏం జరుగుతుందో చూద్దాం అనుకుని ట్రై చేశాను, బాగా వచ్చింది యాడ్. తర్వాత సెకండ్ క్లాస్ లో నేను ఐ థింక్ ఏం చేయలేదు. సెకండ్ క్లాస్ లో ఏం చేయలేదు, ఎందుకో తెలియదు నాకు. దాని తర్వాత థర్డ్ క్లాస్ నుంచి మళ్ళీ పికప్ చేసుకున్నాను. అంటే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసింది మూవీసా, లేదంటే యాడ్సా, లేదంటే సీరియల్స్? ఫస్ట్ నేను చేసింది ఒక యాడ్ నుంచి. ఓకే. యాడ్ తర్వాత మూవీ చేసా, మూవీస్ తర్వాత సీరియల్ చేసా, సీరియల్స్ తర్వాత మళ్ళీ మూవీ, సీరియల్స్, యాడ్స్ అన్ని చేస్తున్నా. అంటే నీకు ఎక్కువగా ఫేమ్ వచ్చేది, నేమ్ వచ్చేది సీరియల్సా, మూవీసా, యాడ్సా? లైక్ చాలా టైప్స్ లో ఉండాక. ఇప్పుడు సిటీలో అంత సీరియల్స్ చూడరు. సో అప్పుడు నన్ను ఇలా ఆయ్ ఉంది కదా, ఆయ్ మూవీ, దాని వల్ల గుర్తుపెడతారు, కార్తిక్ కార్తిక్ అని పిలుస్తారు నన్ను. అదే లైక్ ఏమన్నా మొన్న సిరిసిల్ల జీ తెలుగు వరల్డ్ గ్రౌండ్ ఈవెంట్ ఉంటే అక్కడ అందరు గుర్తుపట్టారు మమ్మల్ని. లైక్ 500 పీపుల్ వచ్చారు ఆ గ్రౌండ్ లో ఆ రోజు, అన్ని సీరియల్స్ వస్తాయి. అందులో మీకు గుర్తుపట్టి ఎప్పుడైనా నాకు ఫోటో కావాలి, ఒక సెల్ఫీ ఇస్తారా అని అన్నారు? అప్పుడు ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? లైక్ ఆ మూమెంట్ చాలా ప్రౌడ్ గా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసావా ఎప్పుడైనా నువ్వు? నో, యాక్చువల్లీ ఒకరితో ఎప్పుడైనా సెలబ్రిటీ వస్తే ఒక ఫోటో తీసుకున్న పర్సన్ తో అలా ఆ ఎక్సైట్మెంట్ అయితే ఎప్పుడు ఉండే అక్క నాకు. అందరితో ప్రౌడ్ ఎక్కడ అయిందంటే ఆ ఎక్సైట్మెంట్ తో నాతో ఎవరైనా ఫొటోస్ తీసుకుంటే నాకు అప్పుడు చాలా ప్రౌడ్ అనిపించింది. అంటే నువ్వు ఎప్పుడైనా సరే ప్రభాస్ గారిని గాని, లేదంటే అల్లు అర్జున్ గాని ఎవరితో అయినా సెల్ఫీ తీసుకుందాం అని అనిపించిందా నీకు? అందరికి కనిపిస్తుంది అక్క, అందరితోని. అంటే ఆ హోప్ ఉందా, ఇప్పుడు నేను వాళ్ళతో సీరియల్స్ చేస్తాను, ఐ మీన్ మూవీస్ చేస్తాను, ఇంకా వాళ్ళతో సెల్ఫీ దిగుతాను, అవకాశం వస్తది అని? యా, మేనిఫెస్ట్ అయితే చేస్తున్నాను, అలా అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, అవుతుంది కూడా. ఎందుకంటే నీ టాలెంట్ అసలు మామూలుగా లేదుగా. అసలు ఎంత టైం ఆ డైలాగ్ చెప్పావు. నేను అంత లాంగ్ డైలాగ్ చెప్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ, బట్ వెరీ నైస్. థ్యాంక్ యూ అక్క. ఓకే, అంటే ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ ఉంది కదా, అందులో ఒక రోల్ వస్తే బాగున్ను అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? యాక్చువల్లీ నాకు కార్తీక దీపం అంటే ముందేంటో తెలియకపోతుండే, మధ్యన రీసెంట్లీ తెలిసింది. అందరితో షాక్ అయ్యాను, ఇంత ఫేమస్ అయింది ఒక సీరియల్ అని. ఖచ్చితంగా ఉంటే అలా చేస్తాను. అంటే నిరుపమ్ గారితో, అలాగే దీప గారితో చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఆమెని ఒకసారి ఏదో స్టూడియోలో చూసాను, అప్పుడు లైక్ చూసి షాక్ అయ్యా అని. తర్వాత మళ్ళీ నాకు కూడా షూటింగ్ టైం అవుతుందని వేరే దానికి వెళ్ళిపోయా. అంటే మీకు ఏ రోల్ బాగా నచ్చుతుంది? అంటే ఇప్పుడు ఏ రోల్ నచ్చుతుంది? అంటే కోపంగా ఉన్నదా, లేకపోతే ఏంటి? నాకు అన్ని నచ్చుతాక, నేను ఏదైనా చేయగలను, అన్ని రోల్స్. అంటే ఇప్పుడు ఏది వచ్చినా, ఇప్పుడు చాలా ఇప్పుడు బిచ్చగాడిది కానీ, లేదంటే ఒక ఐ లేకన్నా, లేదంటే ఇలా కాలు ఇలా పెట్టి నడవాలి, అలాంటి రోల్స్ వచ్చినా చేస్తావా? లేదంటే ఈ రోలే చేస్తానని పర్టికులర్ గా ఏమైనా నీకు? లేదు లేదు లేదు, నేను ఏమన్నా చేస్తాను. అది ఆర్టిస్ట్ లక్షణం, అంతేనా? అంటే నువ్వు ఇప్పుడు అంటే ఫ్యామిలీ మదర్ ఫాదర్ గురించి చెప్పావు, నువ్వు ఒక్కడవేనా, లేదు సిబ్లింగ్స్ ఉన్నారా? ఎవరు లేరు, ఒక్కడవే. అయితే చాలా ముద్దుగా ఉంటదేమో నీకు ఫ్యామిలీ నుంచి. చాలా ముద్దుగా ఉంటది. ఎక్కువ పాంపరింగ్ ఎవరు చేస్తారు, మదరా ఫాదర్? మమ్మీ యాక్చువల్లీ మమ్మీ కంటే డాడీ ఇద్దరు చేస్తారు. యాక్చువల్లీ ఎక్కువ ఇద్దరు చేస్తారు. ఎక్కడికి తీసుకువెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా మదరే. ఓకే, ఇప్పుడు షూట్స్ చేసిన, ఐ మీన్ మూవీస్ చేసిన, సీరియల్స్ చేసిన రెమ్యూనరేషన్ అనేది వస్తుంది కదా. సో రెమ్యూనరేషన్ నువ్వు మాట్లాడతావా, మదర్ మాట్లాడతారా? ఆబ్వియస్లీ నేను అండర్ 18 కాబట్టి మమ్మీయే మాట్లాడతారు. అంటే నీ ఇది కూడా కొంచెం ఉంటదా, మమ్మీ ఇంత చెప్తే బాగుంటది, అన్ని సీరియల్స్ చేసా, అన్ని మూవీస్ చేసా, ఇంత ఫేమ్ వచ్చింది కదా అని ఏమైనా నీకు అనిపిస్తుందా? లేదు లేదు, అదంతా మమ్మీ చూసుకుంటుంది. అంటే ఎంత ఇచ్చినా నువ్వు చేస్తావు. నీకు మనీ ముఖ్యమా, లేదు అంటే ఏంటి సీరియల్ లో రోల్ ముఖ్యమా, అంటే ఏం చెప్తావు?
అంటే ఒక 1-2,000 కి అలా డిఫరెన్స్ వచ్చిన అక్క ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తే మనకి ఎప్పుడు గుర్తుండిపోయే క్యారెక్టర్ లో మనకి ఏం లేకపోయినా మనం ఇంట్రెస్ట్ తో చేస్తాం అది. అలాంటి క్యారెక్టర్ నేను ఏమన్నా చేసేస్తాను. ఏమన్నా అంటే ఇప్పుడు ఒక సీరియల్ ఒక రోల్ నచ్చాక ఒక 2,000 తక్కువ అయినా సరే నువ్వు చేస్తావు. ఓకే, నీ డ్రీమ్స్ ఏంటి, నీ గోల్స్ ఏంటి, అసలు నువ్వేం అవుదాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? నా డ్రీమ్ వచ్చేసి నేను ఒక ఆర్టిస్ట్, ఇంకొక సైడ్ లో ఏమన్నా బిజినెసెస్, ఓకే, ఇంకా ఒక ఇది ఫుట్బాల్. ఫుట్బాల్ ఎవరి ఇష్టం నీకు ఫుట్బాల్ ప్లేయర్ లో? రొనాల్డో. ఎందుకు అంటే ఇన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? 1-2 చేయడానికి కష్టం అనిపిస్తుంది, ఓన్లీ స్కూల్ లైఫ్ కానీ ఏదన్నా సరే. కానీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? 3 చేస్తా అంటే 3 చేస్తున్నాను. 4 ఇంకేంటి? జిమ్ కూడా చేస్తాను. జిమ్, వావ్, జిమ్ వాడి. ఓకే, ఎలా మరి టైమింగ్స్ ఎలా సెట్ చేస్తున్నావు? లైక్ సీరియల్ ఉన్నప్పుడు నేను ఏం చేయలేకపోతా. లైక్ సీరియల్ ఉన్నప్పుడు నేను స్టడీస్ ఇంకా యాక్టింగ్ చేస్తున్నా. సీరియల్ లేనప్పుడు అది ఇది ఇది అన్ని బ్యాలెన్స్ చేస్తున్నావు. అంటే నీకు ఈ సినిమా లైఫ్, ఈ ఇండస్ట్రీకి రావాలని నీ ప్యాషనా, లేదంటే నీ టాలెంట్ బట్టి వచ్చావా, లేదంటే మదర్ కి ఫాదర్ కి ఏమన్నా ఇష్టమా? నా ప్యాషన్. నీ ప్యాషనే. నా ప్యాషన్ తోటి వచ్చాను. దాన్ని మమ్మీ డాడీ ఇద్దరు ఎంకరేజ్ చేశారు. నా ప్యాషన్. అంటే ఇప్పుడు స్టడీస్ లో కానీ నార్మల్ గానీ స్కూల్లో ఎక్కువగా ఎవరు సపోర్ట్ చేస్తారు? ఫ్రెండ్సా, టీచర్సా, ప్రిన్సిపల్స్ ఎవరు? లైక్ ఆబ్వియస్లీ ప్రిన్సిపల్ మ్యామ్ అన్ని చేస్తుంది, పూజా మ్యామ్, ఇంకా మా ఫ్రెండ్స్ అంతా చెప్తా నేర్పిస్తా ఉంటారు మాకు. పూజా మ్యామ్ నాకు ఎవ్రీడే షూట్, ఎక్కడన్నా యాబ్సెంట్ అవుతే వేరే వాళ్ళతో నోట్స్ పంపిస్తా ఉంటుంది ఎవ్రీడే. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ రోజు రేపు షూట్ ఉందని ముందే కాల్ వస్తుంది కదా, ఎన్ని డేస్ ముందు వస్తుంది కాల్? అది డేట్స్ బట్టి అక్క, అది వాళ్ళ లొకేషన్ బట్టి. లొకేషన్ అన్ని సెట్ అవుతే కాల్ చేస్తారు. ఓకే, ఒకవేళ సడన్ గా రేపు షూట్ ఉంది అంటే నువ్వు వెళ్తావా? అంటే నీకు అవుతుందా వెళ్ళడానికి? ఇక్కడ హైదరాబాదే కాబట్టి అంటావా? ఒకవేళ దూరం వస్తే కూడా వెళ్తావా? తప్పనిసరిగా వెళ్తావు షూట్ కి అయితే. అంటే ఇన్ని డేస్ షూట్ లో ఉంటే ఫాదర్ ని మిస్ అవుతున్నా, ఏంటి ఇన్ని డేస్ షూటే అవుతుంది అని ఎప్పుడైనా అనిపించలేదు? లేదు, ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అనిపించలేదు? నా ఇంట్రెస్ట్ తో చేశాను కాబట్టి ఎప్పుడు అంతేమో అనిపించలేదు. ఓకే, నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? సబ్జెక్ట్ అయితే నాకు సైన్స్ ఇష్టం. సైన్స్ ఎందుకు? సైన్స్ అంటే ఒకసారి అది వింటే నేను లైక్ ఒక లెసన్ విన్నాను అనుకుని నేను, అది నాకు గుర్తుండిపోతుంది, క్వశ్చన్ ఆన్సర్స్ కూడా. సో సైన్స్ అన్ని గుర్తుండిపోతాయి. సోషల్ అన్నా మర్చిపోతా, వేరే ఏమన్నా మర్చిపోగలను కానీ సైన్స్ అయితే మర్చిపోను నేను. అంటే ఈ స్కూల్ లైఫ్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు 7th కి వచ్చావు, ఇప్పుడు 6-7 ఇయర్స్ అవుతుంది, 7 ఇయర్స్ అవుతుంది నువ్వు స్కూల్ అంటే చదివి. ఒకే స్కూలా? ఒకటే స్కూల్. ఇప్పుడు ఆ పిల్లలందరినీ మిమ్మల్ని అంటే నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు? లైక్ మా ఫ్రెండ్స్ అయితే నన్ను నార్మల్ ఒక కామన్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు. కామన్ పర్సన్ లానే. కానీ లైక్ ఎవరైనా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ కొంచెం మంచిగా ట్రీట్ చేస్తారు. అంటే నీ లైఫ్ ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? లైఫ్ ఇండస్ట్రీకి వచ్చే ముందంటే అలా ఏం లేదు నాకు. అప్పుడు స్టడీస్ ఫుట్బాల్ చేస్తుండే, నాకు నచ్చుతుండే. ఇది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏదో స్పెషల్ ఫీల్ అవుతా. లైక్ నేను బిజీ పెట్టుకుంటున్నా అప్పటి నుంచి. లేకపోతే ఎప్పుడు అలా డల్ గా లేజీగా ఉంటున్నా, లేకపోతే నేను ఏదో ఒకటి చేసుకుంటా అలా ఉంటున్నా. ఇప్పుడు మీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ ఎలా ట్రీట్ చేస్తారు? నువ్వు ఇప్పుడు సీరియల్స్ లో, మూవీస్ లో అలా చేస్తున్నావు కదా, అంటే నువ్వు ఒక్కడవే చేస్తున్నావా? మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా రిలేటివ్స్ లో ఎవరైనా ఉన్నారా? లేదు, మా ఫ్యామిలీలో అయితే నేను ఒక్కడనే చేస్తున్నాను మూవీ సీరియల్స్. లైక్ వాళ్ళందరూ నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తారు. అందరూ ఉజ్వల్ అని చాలా బాగా ట్రీట్ చేస్తారు. రిలేటివ్స్ కూడా. అంటే నీకు ఇంత పాపులారిటీ, ఇంత ఫేమ్, ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి కదా, సో ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఇంకా రావాలనిపిస్తుందా? బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఏది స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావా లేదంటే ఇండస్ట్రీ లైఫ్? లైక్ స్కూల్ అయితే నన్ను మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, చెప్పిస్తా అది ఇది. షూటింగ్ అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా, అది రెండు. అంటే పెద్దయ్యాక హీరో అవుతావా?
అది డెస్టినీలో రాసుంటే ఖచ్చితంగా. అంటే నీకు ఎలా అనిపిస్తుంది? నేను చిన్నప్పుడే ఇన్ని క్యారెక్టర్స్ ఇంత మంచిగా చేశా కదా, మేబీ నాకు మంచి ఆఫర్స్ వస్తాయి అని అనిపిస్తుందా? ఆ హోప్ అయితే అందరిలో ఉండాలి, మనకి మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటా. ఖచ్చితంగా అలా అయితే బాగుంటుంది. ఓకే, నువ్వు ఒక హీరోతో చేయాలి అంటే ఒక్క హీరో పేరు చెప్పు. ఒక హీరో. సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్. అంటే టాలీవుడ్ లో, తెలుగులో ఎవరితో చేయాలి? తెలుగులో లైక్ అందరితో చేయాలనిపిస్తుంది, కానీ బాలీవుడ్ లో ఒక సల్మాన్ ఖాన్. బాలీవుడ్ లో ఇష్టం. తెలుగులో అయితే? తెలుగులో లైక్ నాకు ఎవరితో అన్న ఓకే, ఎవరితో? బాలీవుడ్ లో అందరితో ఓకే, కానీ ఒక చిన్న హోప్ చిన్నప్పటి నుంచి సల్మాన్ ఖాన్ తో చేయాలి. సరే, ఈ ఇంటర్వ్యూ చూసినా లేదు, పెద్ద పెద్ద అవకాశాలు వస్తే డెఫినెట్ గా నీకైతే ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే నీ టాలెంట్ అనేది అస్సలు మామూలు టాలెంట్ కాదు. నువ్వు చాలా చిన్న పిల్లల్లో ఉన్నా గానీ చాలా చాలా టాలెంట్ ఉంది. నిన్ను గుర్తుపట్టి మంచి మంచి రోల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, మంచి రోల్స్. సరే, ఓకే, రోల్స్ వస్తూ ఉంటాయి కదా, వచ్చేటప్పుడు ఈ రోల్ వస్తే బాగుంటుందని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఇలాంటి రోల్ నాకు వస్తుందేమో అని అనుకున్నావా? లైక్ అలా అయితే అప్పుడు అనుకోలేదు నేను, కానీ ఒక డ్రీమ్ మూవీ చేయాలి ఎవరన్నా, లైక్ ఫుట్బాలర్ మూవీ చేయాలని నా చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్. అంటే ధోని అలాగా అంటావా? ఫుట్బాలర్ అదే ధోని మూవీ అలా ఉంటది కదా, అలా ఫుట్బాలర్ ఎవరితో చేయాలని ఇష్టం, లైక్ స్పోర్ట్స్ మ్యాన్. ఎందుకంటే నీకు ఫుట్బాల్ ఇష్టం. అంటే ఫుట్బాల్ నువ్వు కోచింగ్ ట్రైనింగ్ ఏమన్నా ఉంటదా? వెళ్తున్నావు ఇప్పుడు కూడా ప్రెసెంట్? అంటే డైలీనా? డైలీ కాదు, సీరియల్ ఉన్నప్పుడు వెళ్తా, లేనప్పుడు వెళ్ళను. అంటే ఇది కూడా బ్యాలెన్స్ చేస్తున్నావు, ఇటువైపు ఆర్టిస్ట్, ఇటువైపు ఫుట్బాలర్, ఇటువైపు స్కూల్ లైఫ్, ఇన్ని మెయింటైన్ చేస్తున్నావు, ఒకేసారి బ్యాలెన్స్ చేస్తున్నావు. ఎలా ఎప్పుడైనా టైర్డ్ అయిపోతున్నట్టు అనిపించదా? టైర్డ్ అవుతున్నప్పుడు అయితే ఇప్పటి వరకు ఎప్పుడు అనిపించలేదు అక్క. ఎప్పుడు ఎందులో కూడా నీకు అనిపించలేదు? లేదు. అంటే ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు అబ్బా ఏంటి ఇటు చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, నా ఇంట్రెస్ట్ ఉంటే కదా నేను జాయిన్ అయింది, అనిపించలేదు అప్పుడు. నీకు ఎప్పుడైనా షోస్ కి వెళ్ళాలనిపించిందా? ఏ షోకైనా వెళ్ళావా? షో అంటే లైక్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ జీ తెలుగు ఈవెంట్ లో వెళ్తున్నాను మేము. అంటే ఏంటి జీ తెలుగులో? జీ తెలుగు ఈవెంట్ లో లైక్ సంక్రాంతి ఈవెంట్, జీ మహోత్సవం ఈవెంట్స్ వెళ్తున్నాను. ఓకే, డ్రామా జూనియర్స్ లో కూడా వెళ్తున్నావు అని విన్నా. వెళ్ళలేదు, అది జస్ట్ జీ తెలుగు కాబట్టి మమ్మల్ని చిల్డ్రన్ కాబట్టి మేము బాగుంటదని పిలిచారు అక్కడ. అంటే అక్కడ గెస్ట్ గానా లేకపోతే? గెస్ట్ గా అప్పుడు ఒక 2 episodes వెళ్ళాను. అన్సూయ గారు వీళ్ళు తెలుసా పని? వాళ్ళు వచ్చారు ఒకసారి మా దానికి. వాళ్ళందరూ ఎలా ఉంటారు అంటే నీతో పాటు? అప్పుడు నేను ఫస్ట్ టైం చూసాను మ్యామ్ ని, అప్పుడు బాగా మాట్లాడారు అందరితోటి, బాగా ఫొటోస్ ఇచ్చారు, బాగా మాట్లాడారు. నిండు నూరేళ్ల సావాసం ఇప్పుడు చేస్తున్నావు కదా ప్రెసెంట్, అందులో ఏ క్యారెక్టర్? నేను హీరో వాళ్ళ కొడుకుని. హీరో వాళ్ళ కొడుకు. హీరో అంటే అందులో ఏం రోల్ వచ్చింది? దానిలో నా క్యారెక్టర్ పేరు ఆనంద్. ఓకే, సో సీరియల్ స్టోరీ చెప్తాను మీకు షార్ట్ లో. మా డాడీ ఒక మిలిటరీ ఆఫీసర్ దానిలో. లైక్ పల్లవి అక్క తెలుసా మీకు? పసుపు కుంకుమ పల్లవి అక్క. సో పల్లవి అక్క మా మదర్. సో తను ఏమవుతుంది ఒకసారి యాక్సిడెంట్ లో చనిపోతుంది. సో అప్పుడు నిషా అక్క అని ఒక అక్క వస్తుంది, నిసర్గ అక్క అని. సో తను మమ్మల్ని ఒక కేర్ టేకర్ లా వచ్చి ఇప్పుడు మా మదర్ లాగా చూసుకుంటూ ఉంటుంది. అది స్టోరీ. అంటే ఇప్పుడు ఒక సీరియల్ వచ్చినప్పుడు ఇన్ని డేస్ ఉంటదని ముందే చెప్తారా? అది నాకు తెలియదు అక్క, అగ్రిమెంట్ అన్ని మమ్మీ చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఏ స్కూల్ కి ఎన్ని రోజులు వెళ్ళాలి, లేదంటే ఇవేం డేట్స్ అవంతా మమ్మీనే చూసుకుంటారు. నువ్వు ఏ రోజు షూట్ ఉంటే అక్కడికి వెళ్తావు? లేదు, నాకు అవన్నీ తెలుసు షూట్ ఎప్పుడు ఉంటుందని, కానీ ఇలాంటివి ఎన్ని ఇయర్స్ అవన్నీ అగ్రిమెంట్ మమ్మీ చూసుకుంటుంది. సల్మాన్ ఖాన్ తో మంచి రోల్ రావాలి అని నేను నిజంగా కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఉజ్వల్ తో ఈరోజు ఇంటర్వ్యూ. సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ TFC మీడియా. స్టే ట్యూన్డ్.